కంచిలోని పట్టు చీరలు వీవస్త్రాలకే అమ్మపడును. మంగళగౌరి గ్రాండియర్ కంచికి దారి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 హైదరాబాద్. బట్ సుధాకర్ గారు ఒకదానికి మటుకు ఈ రోజు మీరే ఆన్సర్ చెప్పాలి సార్. బయట ఇప్పుడు ఆర్టిస్టులు అంటే సోషల్ మీడియా భయంకరంగా పెరిగిపోయిన తర్వాత మంచి ఉంది, చెడు ఉంది. మంచి తీసుకుంటే నో ప్రాబ్లం, చెడుని కూడా అంటే మంచిని కూడా చెడుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అసలు అక్కడ ఏం లేకపోయినా కానీ ఏదో జరిగిపోయింది అన్నది ఎక్కువ ఉంది. ముఖ్యంగా కరోనా ముందు నుంచి, కరోనా తర్వాత, కరోనా టైంలో చాలా మంది ఆర్టిస్టులని చంపేశారు. అసలు పాపం వాళ్ళు ఎక్కడో హ్యాపీగా హెల్దీగా ఫ్యామిలీలతో ఉంటారు, సినిమాల్లో చేయక గ్యాప్ తీసుకున్న దానికి కూడా ఇంకా లేరు అనేదాన్ని వస్తానే ఉన్నాయి. మీద చాలా సార్లు గాసిప్స్ నమ్మకూడదు. నా మీద కూడా సుధాకర్ చనిపోయాడు అని చెప్పి చాలా మంది రూమర్స్ వచ్చాయి. ఇవన్నీ నమ్మకూడదు. వీటన్నిటికి సమాధానం చెప్పేది ఏంటంటే మేము బాగానే ఉన్నాను, మా మీద దుష్ప్రచారం చేయకూడదు అని కోరుకుంటున్నాను అంతే. ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడు. ఓకే, బాధ అనిపించింది ఆ టైంలో న్యూస్ చూసినప్పుడు. మీ నాన్న ఇప్పుడు ఇంట్లో ఎలా తీసుకున్నారు ఆ టైంలో? బాగా ఫీల్ అయ్యారండి. ఫస్ట్ అంటే అట్లా వస్తే ఎవరికైనా బాధేస్తా వెంటనే ఇంటికి వాళ్ళకి చిన్న బయట లాగా ఇచ్చాం అనమాట. నేను బాగున్నాను, ఇలాంటివి చేయకండి అని అప్పుడు ఒక చిన్న బయట ఇచ్చారు. ఓకే, చాలా ఇంట్లో మాత్రం కొంచెం డిస్టర్బ్ అయ్యారు. ఓకే, ఇంట్లో అమ్మ గాని పెద్ద అందరూ. నాన్నగారు కరెక్ట్ హెల్త్ అంటే ఏమని చెప్తారు మీరు? అంటే బయట మాట్లాడుకునే వాళ్ళకి మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఏంటి ఎగ్జాక్ట్లీ? అంటే మనిషి చెట్టులాగా ఉండే మనిషి ఒక్కసారిగా హెల్త్ అప్సెట్ అవడానికి రీజన్ అంటే ఏమని చెప్తారు మీరు? బీపీ ఎక్కువ ఉండే వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. నాకు వచ్చింది, సిక్ అయినా పికప్ అయినా బాగున్నాను, నేను ప్రాబ్లం లేదు, నాకు హెల్తీ. సో మళ్ళీ యాక్ట్ చేసే అంత హ్యాపీగా నా వారసుడు మా అబ్బాయి ఉన్నాడు కదా, నన్ను ఎలా ఎంకరేజ్ చేసిన ఇండస్ట్రీ, మా అబ్బాయిని కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అది సో బెన్నీకి నాన్నగా యాక్ట్ చేయరు సినిమాలలో మరి? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.